దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బాగున్నారా? ఈ సమయంలో కొద్దిసేపు మనం ప్రార్థనలో కూర్చుందామా? చాలా చక్కని సమయం. కొద్దిసేపు ఒక 15-20 నిమిషాలు ప్రార్థనలో కూర్చుందాం. ఈ పాట ద్వారా మన దేవాతి దేవుని ఆరాధిద్దాం. తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉరిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం వినబోయే ముందు, దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట మనల్ని ప్రోత్సహింపచేస్తుంది. ఈరోజు దేవుని మాటలు నిన్ను బలపరచునుగాక, దేవుని మాటలు నిన్ను ధైర్యపరచునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. గత వారం మనం ఒక వాక్యాన్ని మనం ధ్యానించాం. సొలొమోను రాజు 4 జీవుల గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆ 4 జీవులు బహు చిన్నవి, ఆ 4 జీవులు చాలా బలహీనమైనవి. కానీ ఆ 4 జీవులు చాలా జ్ఞానవంతమైనవి. అది సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు అదే వాక్యాన్ని మనం కొనసాగిద్దాం. అక్కడ ఒక చిన్న కుందేలు గురించి, అది చాలా బలహీనమైనది కానీ చాలా తెలివి కలదంట. ఎందుకు చాలా బలహీనమైనది, చాలా తెలివి కలదంటే, ఆ చిన్న కుందేలు ఎక్కడ తలదాచుకుంటుంది అంటే, అది కొండల సందుల మధ్యలో, రాళ్ళ సందుల మధ్యలో అది తలదాచుకుంటుంది. ఒకవేళ అది అకస్మాత్తుగా బయటికి వస్తే, గద్దలు కావచ్చు, వేరే భయంకరమైన హానికరమైన జంతువులు కావచ్చు, లేకపోతే వేటగాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చాలా రెడీగా ఉంటారు ఈ కుందేలుని పట్టుకోవడానికి. ఈ చిన్న కుందేలు బయట తిరగదు, కానీ ఆ బండల సందుల్లో చాలా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ అది కొద్ది సమయానికి బయటకు వచ్చినా వెంటనే అది ఆ కొండల సందుల్లోకి వెళ్ళిపోయి అది తలదాచుకుంటుంది. ఈరోజు ప్రియమైన వారలారా, మనం కూడా ఒక భయంకరమైన లోకంలో మనం జీవిస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో వాక్యంలో చదువుతున్నాం, దేవుడు తన ప్రజల్ని జీవమిచ్చి తన సమృద్ధిగా ఇచ్చుటకు వస్తే, సాతాను దొంగలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు వస్తాడని మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం. ఇంకో రకంగా చెప్పాలి అంటే, మనం ఆకర్షితమైన లోకంలో ఉన్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే, మనల్ని బాగా భయంకరంగా శోధించే లోకంలో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ ఏ అట్రాక్టింగ్ వరల్డ్, వీఆర్ ఇన్ ఏ టెంప్టింగ్ వరల్డ్. ఇంకో రకంగా చూస్తే, వీఆర్ ఇన్ ఏ కన్ఫ్యూజింగ్ వరల్డ్. మనం గందరగోళంలో పడేసే ఒక లోకంలో మనం జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనము సురక్షితంగా దేవుడితో నడవాలి అంటే, అనేక మంది శత్రువులతో మనం పోరాడాలి. ఆ పోరాటంలో మనం విజయం సాధించాలి అంటే, దావీదంటాడు, దేవుణ్ణి నా ఆశ్రయ దుర్గంగా నేను చేసుకుంటాను అంటాడు. ఈరోజు ఇంత భయంకరమైన లోకంలో రోజుకొక వార్త వింటాం. వాట్సాప్ గ్రూపుల్లో మనం చూస్తుంటే రోజుకొక వార్త వింటాం. ఆ వార్త మనకు వింతగా అనిపిస్తుంది, ఆ వార్త మనకు భయంకరంగా అనిపిస్తుంది, ఆ వార్త అయ్యో ఇలా జరుగుతుందా అనిపిస్తుంది. కానీ ఈ నూతన సంవత్సరంలో ఇంత భయంకరమైన ఒక అస్థిరమైన లోకంలో మనం ఉంటూ ఉండగా, మనము ఆశ్రయదుర్గంగా దేవుణ్ణి చేసుకోవాలి అంటున్నాడు. కీర్తన 91 మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే, ఆయన రెక్కల నీడలో నివసించువాడు అనే మాట ఉంటుంది. ఆయన రెక్కల నీడలో నివాసంగా ఉండువాడు ధైర్యంగా చెప్పగలుగుతాడు, దేవుడే నా కొండ, దేవుడే నా ఆశ్రయ దుర్గము, దేవుడే నాకు నమ్మదగినవాడు. హీఈస్ మై రెఫ్యూజ్, హీఈస్ మై రాక్, ద వన్ హూమ్ ఐ కెన్ ట్రస్ట్. ఈరోజు ఈ అనిశ్చితమైన లోకంలో,
ఈ భయంకరమైన లోకంలో కీర్తన 91 మొదటి 2 వచనాలు చెప్పినట్లుగా He who dwells in the shadow of the Almighty God. ఎవరైతే దేవుని రెక్కల నీడలో నివాసముగా ఉంటారో వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతారు. ఇంకో రెండో మాట ఉంటుంది, the one who abides in the secret place of the Most High. ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎవరైతే ఉండటానికి నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు ధైర్యంగా చెప్పగలుగుతారు, ఆయనే నా కేడము, ఆయనే నా డాలు, ఆయన నేను నమ్మదగిన నా దేవుడు. ప్రియమైన వారలారా, ఇంత భయంకరమైన లోకంలో మనము దేవుని రెక్కల నీడలో మనము నివాసం ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని రెక్కల నీళ్ళలో, దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండగలుగుతామంటే, ఏ వ్యక్తి అయితే మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తారో అదే దేవుని సన్నిధిలో, అది రహస్యమైన స్థలం. దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎందుకు ఈ రహస్యమైన స్థలం అంటామంటే, యేసు ప్రభు ప్రార్థన గురించి బోధిస్తూ, నీవు నీ తండ్రికి ప్రార్థించినప్పుడు నీవు ఏకాంతంగా రహస్యంగా ఒక గదిలోకి వెళ్ళి రహస్యంగా నీ ప్రార్థనని ఆలకిస్తున్న నీ తండ్రికి ప్రార్థించండి అని చెప్పాడు. గో ఇన్ టు ఎ సీక్రెట్ రూమ్ అండ్ ప్రే టు ద ఫాదర్ హూ సీస్ యూ ఇన్ సీక్రెట్. ఆ రహస్యంగా ప్రార్థన చేయడం చూసిన తండ్రి నీకు రహస్యంగా నేను దీవిస్తాడు అనే మాట రాయబడింది. ఈరోజు చాలా పనులలో నిమగ్నమైపోయినాం, కానీ దేవుని సన్నిధిలో, దేవుని రెక్కల నీడలో మనం ఉన్నట్లయితే ఆయన మనకి డాలుగా, రక్షణ దుర్గంగా దేవుడు ఉంటాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. దావీదు అదే ధైర్యం అండి. అనేక మంది గత వారం మనం కీర్తన 3 చూసాం, దావీదు విశ్వాసాన్ని ఎలా ప్రకటించాడో. ఈరోజు మనం కీర్తన 27 చూద్దాం. అది కూడా దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదు ఇది కూడా ఏ పరిస్థితిలో రాస్తున్నాడంటే, అనేక మంది శత్రువులు ఆయన మీదకి లేస్తూ ఉన్నారు. ఇంగ్లీష్లో చక్కగా రాశాడు, దో ఎన్ ఆర్మీ ఎన్క్యాంప్ అగెయిన్స్ట్ మీ. ఒక దండు నా మీద లేచినను నేను ఎవ్వరికి భయపడను. ఏ మనిషి నాకేం చేయగలుగుతాడు అంటున్నాడు దావీదు. ఐ విల్ నాట్ ఫియర్ వాట్ మ్యాన్ కెన్ డూ టు మీ. నేను ఎవరికి భయపడను, నేను దేనికి భయపడను. ఒక మనిషి నా పట్ల ఏం చేయగలుగుతాడు? ఎందుకంటే దేవుడే నాకు వెలుగై ఉన్నాడు, దేవుడే నాకు రక్షణ అయి ఉన్నాడు, దేవుడే నాకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు అంటున్నాడు. చూడండి దావీదు విశ్వాసం చూడండి. ఒకవైపు భయంకరమైన శత్రువులు ఆయన మీద లేస్తున్నారు, దావీదుని నాశనం చేయాలని అనేక మంది లేస్తూ ఉన్నారు. కానీ దావీదు అంటున్నాడు, నేను దేవుని నా వెలుగుగా, నా రక్షణగా, నా ఆశ్రయదుర్గంగా నేను చేసుకున్నప్పుడు నేను ఎవరికి భయపడను, ఆయనను కాపాడే దేవుడుగా ఉంటాడు అంటున్నాడు. ఈరోజు బహుశా అలాంటి భయాల్లో ఉన్నామేమో. నీ సొంత వారి పట్ల నుంచి అనేక మంది నీకు వ్యతిరేకంగా లేస్తున్నారేమో. దావీదులాగా నువ్వు మంచి చేసినా చెడే నీకు తిరిగి వస్తుందేమో. కొన్ని సందర్భాల్లో నువ్వేం చేయకపోయినా నిందలు, అవమానాలు నీ మీద పడుతున్నాయేమో. దావీదుకి అదే స్థితి గుండా వెళ్ళాడు. కానీ దావీదు ధైర్యం దేవుడు. దావీదు ధైర్యం దేవుడు కాబట్టి మనుషుల వైపు చూడట్లేదు, ఆయనకు వ్యతిరేకంగా లేచిన వైపు చూడట్లేదు. కానీ దావీదు ఆయనని కాపాడే దేవుడి వైపు చూస్తున్నాడు, ఆయనను రక్షించే దేవుడి వైపు చూస్తున్నాడు. ఆ భయంకరమైన అంధకారమైన స్థితిలో కూడా నాకు వెలుగునిచ్చే దేవుడవు నువ్వు అంటున్నాడు. హీఈస్ గోయింగ్ త్రూ ఏ వెరీ డార్క్ ఫేస్ ఆఫ్ లైఫ్. భయంకరమైన అంధకార సమయంలో ఉన్న ఆ స్థితి గుండా దావీదు వెళ్తున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, ఆ భయంకరమైన అంధకారమైన సమయంలో కూడా అయ్యా నువ్వు నాకు వెలుగునిచ్చే దేవుడవు అంటున్నాడు. చూడండి, మేబీ యు ఆర్ గోయింగ్ త్రూ ద డార్క్నెస్. ఆ భయంకరమైన స్థితి గుండా నువ్వు కూడా వెళ్తుండొచ్చు. కానీ ఆ భయంకరమైన స్థితిలో దేవుడు వెలుగుగా నీకుంటాడనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన కీర్తన 27వ అధ్యాయం 5వ వచనంలో
దావీదు ఇలా రాస్తాడు, ఆయన తన రెక్కల కింద నన్ను దాచుకుంటాడు. ఈ విల్ హైడ్ మీ ఇన్ ఏ సీక్రెట్ ప్లేస్ అనే మాట అంటాడు దావీదు. చూడండి, దేవుడు నేను కాపాడేవాడిగా ఉంటాడు, తన రెక్కల నీడలో నేను దాచుకునేవాడిగా ఉంటాడు. ఇంకో మాట దావీదు అంటున్నాడు, అదే కీర్తన 27:5 నా తలని మళ్ళీ ఎత్తుకొని చేసే దేవుడుగా ఆయన నన్ను నిలబెడతాడంటున్నాడు. హీఈస్ ద వన్ హూ లిఫ్ట్స్ అప్ మై హెడ్ వన్స్ అగైన్ అంటున్నాడు. ఈరోజు నీ తల కొన్ని పరిస్థితుల వల్ల దించుకోవాల్సి వచ్చిందేమో, తల దించుకొని నడుస్తున్నావేమో, అవమానాలు నిందల మధ్యలో తల దించుకొని నడుస్తున్నావేమో. నీ దేవుణ్ణి వెలుగుగా, నీ దేవుని రక్షణగా, నీ దేవుని ఆశ్రయదుర్గంగా నువ్వు చేసుకున్నప్పుడు నీ దేవుడు మళ్ళీ నీ తలని ఎత్తుకొని నడిచేవాడిగా దేవుణ్ణి నిలబెడతాడు. దావీదు ధైర్యం దేవుడు. ఈరోజు నీ ధైర్యం కూడా దేవుడు కావాలి. దావీదు శత్రువుల వైపు చూడలేదు, దావీదు ఆయనని కాపాడే దేవుడు వైపు చూశాడు. ఈరోజు మనం కూడా అదే స్థితిలో వెళ్తున్నామేమో. మనం మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ కీడే తిరిగి వస్తుందేమో. కానీ కీడుని మేలుగా మార్చే దేవుడి వైపు ఈ సంవత్సరంలో చూడాలి. ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడునుగాక. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ఉరిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా, ఒక భయంకరమైన స్థితిలో మేముండొచ్చు, ఒక నిస్సహాయ స్థితిలో మేముండొచ్చు, మమ్మల్ని ఎవరి అర్థం చేసుకునే స్థితిలో మేముండొచ్చు. మేము కీడు చేసినా, మేము మేలు చేసినా కీడే మాకు తిరిగి వస్తుండొచ్చు. అనేక మంది మా మీదికి వ్యతిరేకంగా లేస్తుండొచ్చు. కానీ నాయనా, నువ్వు మాకు వెలుగుగా, మాకు రక్షణగా, మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నప్పుడు మేమెవ్వరికీ భయపడని అవసరం లేదు. మనిషి మాకు ఏం చేయగలడు అంటున్నాడు దావీదు. ప్రభువా, నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచుకునేవాడిగా నువ్వు ఉంటావు. మా తలని మరొక్కసారి ఎత్తుకొని నడిచేవాడిగా మమ్మల్ని నిలబెట్టబోతున్నందుకు నీకు వందనాలు చెప్తూ మమ్మల్ని, మా కుటుంబాలని కాచి కాపాడమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుద్దాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు వెలుగుగా, రక్షణగా, డాలుగా ఉండునుగాక. నీ తలని ఎత్తుకొని నడిచేవాడిగా
దేవుడు నిలబెట్టును గాక. గాడ్ బ్లెస్ యూ.